ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మరి మన పటాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మీకు ఒక మంచి వ్యక్తిని పరిచయం చేయబోతున్నా. అతను ఎవరో కాదు, మా నాన్న ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చిండు. అంటే నేను హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ కొద్దిగా పర్లే నా సిచ్యువేషన్ అన్నాక ఇప్పుడు వచ్చిండు మా నాన్న. వచ్చి మొన్న శ్రీదేవి కూడా ఒక ఎపిసోడ్ చేసిండు. ఇప్పుడు అలాగే మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేయడానికి మళ్ళీ మా నాన్న కూడా ఆర్టిస్ట్ అయిపోతాండి. ఈ మధ్య మళ్ళీ చూసుకున్న నన్ను తీసేసి మా నాన్నని పెడితే టైం అవుతుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మామూలు పర్ఫార్మెన్స్ కాదు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాడు మా నాన్న. మా నాన్న వచ్చిండు. మరి ఒకసారి మా నాన్నతో మాట్లాడదాం, ఎట్లా ఉంది మరి హైదరాబాద్ చూసిండు, ఇక్కడ నా సిచ్యువేషన్ చూసిండు, షూటింగ్లు ఎట్లుంటాయి అనేది ఒకసారి చెప్పాలి. కాబట్టి మా నాన్నని మీకు పరిచయం చేస్తా, ఒకసారి మాట్లాడతా. వీడు వచ్చేసి నవనీత్, అంటే మా అమ్మమ్మ వాళ్ళ మనవుడు. ఇక్కడ ఉన్నది మన క్రాంతి. హాయ్ చెప్పు క్రాంతి. క్రాంతి అలాగే మా మొహినుద్దీన్ కూడా ఉన్నాడు. బిస్కెట్లు తింటాడు, కాకపోతే వీని కోసం తెచ్చిన బిస్కెట్లు వాడుతున్నాడు. హాయ్ చెప్పు బాబు అందరికి. హాయ్. అంత నీరసంగా చెప్పకు, మంచి ఎనర్జీ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని. హాయ్ ఫ్రెండ్స్. కనబడతారులే బాబు, నువ్వు వాళ్ళని తొంగి చూస్తాను మా బాబు. మా నాన్న అంటే ఫస్ట్ టైం హైదరాబాద్, అంటే నన్ను 2018లో వచ్చి తోలిపోయిండు. మళ్ళీ 2022లో వచ్చి చూడడానికి వచ్చిండు. బాబు ఇప్పుడు నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినావు, చూసి నువ్వు ఎట్లున్నది శ్రీదేవి డ్రామా కంపెనీ? బాగున్నది, చాలా బాగున్నది. అప్పటికంటే ఇప్పుడు బాగున్నది. అది ఇప్పుడే తీస్తాలి, అది అప్పటి నుంచి తీస్తలేరు. నువ్వు సుధీర్ అన్నకి ఇట్లా మాట్లాడిండు కదా నీతోటి, సుధీర్ అన్న తోటి ఇట్లా మాట్లాడినావు కదా, నీకు ఎట్లా అనిపించింది? ఏమనిపించింది? చాలా మంచి అనిపించింది, చాలా మంచి అనిపించింది. ఇంద్రజా మేడాన్ని కలిసిన? ఇంద్రజా మేడం కూడా చాలా మంచి అనిపించింది. భాస్కర్ అన్నని అందరిని కలిసినవా? భాస్కర్ అన్న. అంటే ఇక్కడ మా షూటింగ్ల కాడ నీకు ఎట్లా ఉన్నది, నీకు ఎలా అనిపించింది, ఏమనిపించింది చెప్పు. చాలా మంచి అనిపించింది షూటింగ్. అబ్బా ఒక డైలాగ్ తోటి తీసేస్తాను అన్ని. ఎట్లా అంటే నువ్వు ఫస్ట్ టైం వచ్చినావు కదా, షూటింగ్లు ఇట్లా జరుగుతాయా అనేసి అనిపించిందా, లేకపోతే ఎట్లా ఉన్నది నీ ఫీలింగ్ ఎలా ఉంది? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినావు కదా, మరి మేము అందరం చేస్తాను, నువ్వు ఏమనుకుంటున్నావు దీని గురించి? దీని గురించా? సరే, మీకు కూడా కష్టమే అనిపిస్తుంది, నాకు కూడా. అది ఇప్పుడు తెలుసుకున్నాడు మా నాన్న. అది మీకు కూడా చాలా కష్టం అనిపిస్తుంది. టైం టు టైం ఫుడ్ లేక, టైం టు టైం మీరు డ్యాన్స్ వేసుడు, ప్రోగ్రామ్ చేసుడు, నిద్రలు లేక. మేము అనుకుంటున్నాం అక్కడ ఉండి మా కొడుకులు బాగానే ఉన్నారు, బాగానే ఏసీ కార్లో తిరుగుతారు, బాగానే ఉన్నారు కావచ్చు అనుకున్నాము. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో పోతే మీకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మీకంటే మేమే బెటర్ అనిపిస్తుంది కాదు. నిద్రపోతానో, తింటానో, పండుకుంటాను. మీరు చాలా నిద్రలు చంపుకొని చాలా ఇబ్బందులు పడతారు. అట్లా ఇప్పుడు నాకు ఆ బాధ అనేది కలిగింది చూసిన తర్వాత. మరి షూటింగ్లు అంటే ఇట్లుంటాయి. ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, నాకు ఫోన్ చేసి ఏం చెప్తాను, ఫోన్ ఎత్తట్లేవు, మాట్లాడట్లేవు అంటారు. కాకపోతే మనం వీళ్ళ చేసే వర్క్ ఏందో వీళ్ళకి తెలవాలి కాబట్టి మా నాన్న కూడా చూసిండు. మా నాన్న మీకు నన్ను 2018లో నా బాబు 2018లో తోలిపోయినావు కదా, 2018లో తోలిండు. నేను ఫస్ట్ హాస్టల్లో ఉండేది, హాస్టల్ ఫీజు కట్టి తోలిపోయిండు. తర్వాత నేను మా నాన్నని ఎప్పుడు ఫోన్ చేసి ఏం అడగలే. తర్వాత ఇప్పుడు వచ్చినావు కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు నన్ను చూసినాక నేను ఎప్పుడు ఎలా ఉన్నా అప్పటికి ఇప్పటికి? అప్పుడు మన సిచ్యువేషన్ ఎందుకంటే అప్పుడు నీకు ఏం తెలియదు కాబట్టి కొద్దిగా చాలా ఇబ్బంది, నాకు కూడా ఇబ్బంది అనిపించింది. ఇక ఇప్పుడు నీ అంతటా నువ్వు ఉంటావు కాబట్టి నాకు కూడా హ్యాపీ అనిపించింది. సరే, అప్పటికి ఇప్పటికి చాలా మారింది. సరే, సిసిటీ అర్థమైపోయింది. సరే, పొజిషన్ కూడా అర్థమైంది నీకు మంచిగా. ఇప్పుడు కొద్దిగా పొజిషన్లో ఉన్నావు అప్పటికి ఇప్పటికి. ఇప్పుడు కూడా సంతోషం అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం కార్ తీసుకున్నాం కదా, నీకు ఎట్లా అనిపించింది? నేను కారు కొన్నాను కదా, ఫస్ట్ టైం నీకు కారు కొన్నాం కదా. కారు కొన్నామంటే సార్ నాకు కూడా సంతోషం అనిపించింది. ఎందుకంటే మన దాంట్లో ఎవరు సరే ఈ విధంగా లేరు కాబట్టి సరే మనం కూడా ఓ స్థాయిలో ఉంటాం అనే భావన వచ్చింది నాకు. అంటే కారు కొనాలి అనేది మా నాన్న కళ. అంటే నాకు ఊరికే చెప్పేటోడు అన్నట్టు. ఎందుకంటే మా నాన్న నన్ను బండి ఎక్కించుకొని మహిబాద్ దగ్గరికి 20 కిలోమీటర్లు శ్రీరామగిరి నుంచి వెళ్ళి తీసుకుపోయి నన్ను వెనక కూర్చోబెట్టుకొని జిలేబీలు కొనిచ్చి, థమ్సప్లు కొనిచ్చి, చిన్నపిల్లగాని కదా అవన్నీ కొనిచ్చి తీసుకొని వచ్చేటోడు. నేను మా ఊరికి వచ్చే లోపు అవన్నీ తినుకుంటూ వచ్చేటోడిని. మా నాన్న ఏమనేటోడు అంటే, ఒరే మా నాయన నన్ను సైకిల్ మీద తిప్పిండు, మిమ్మల్ని నేను బండ్ల మీద తిప్పుతానా, మీరు మీ పిల్లల్ని కార్లో తిప్పాలి అనేసి అన్నారు. ఓకే, నేను మా పిల్లలు పుట్టముందుకే కారు తీసుకున్నా, పర్లేదు. ఎందుకంటే ఇంకో 1 మంత్ అయితే వస్తుంది.
ఇంకా 1 month అయితే ఇక మా నాన్న ఆశలకు అద్దెలు ఉండవు. అంటే మీ మమ్మీ వస్తుందో లేకపోతే మారయ్య గారే వస్తాడు. ఇక ఎవరు వచ్చినా ఆనందమే మాకు. ఎందుకంటే ఆడపిల్ల రావాలని చాలా కోరిక. ఎందుకంటే మా ఇంట్లో ఆడవాళ్ళు లేరు కాబట్టి బేసికల్గా నేను మా అన్న ఇద్దరు మేము మొగళ్ళమే అన్నదమ్ములు కాబట్టి మా ఇంట్లో ఆడపిల్ల ఉండాలనేది మా ఆశ. మా నాన్న ఊకి అనేటోడు అరే నువ్వు ఒక్కదాని ఆడపిల్లగా అయితే బాగుండు. మరి నేను ఆడపిల్లనైతే మరి ఇండస్ట్రీకి రాకపోతుంది కదా. అది కూడా సంతోషమే. అట్లా ఇప్పుడు ఊర్లో అందరు ఏమంటారు? ఇప్పుడు మన ఎక్కడో శ్రీరామగిరి వెంకటాపురము అంటే అసలు చాలా వరకు ఎవరికి తెలియదు. అంటే చుట్టుపక్కల 3 గ్రామాలకి ఎరక, రావిరాల కొత్తపల్లి వరకే ఎరక. ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీకి వచ్చి పటాసులు చేసిన కానీ ఇప్పుడు చాలా మందికి అందరికి పలానా శ్రీరామగిరి వెంకటాపురంలో ఉన్నావు పటాస్ ప్రవీణ్, అదా నువ్వు మీ కుమారుడేనా ప్రవీణ్ అంటే అని దానికి మా నాన్న గ్రాంధిక ఎక్కువ మాట్లాడతాను. అది దానికి అందరికి చాలా వరకు ఇప్పుడు ఊరు పేరు కూడా అందరికి అర్థమైపోయింది. అంటే బేసికల్గా మా ఊరు ఎవరికి తెలియదు. శ్రీరామగిరి వెంకటాపురం అంటే మండల్లో కూడా లేదు మా ఊరు. అది మేము అంటే నేను వచ్చిన తర్వాత నేను అంటే నా వల్ల మా ఊరు బయటపడిందని అనను కానీ మా ఊరు పేరు తెలవాలనేది నా ఆశ. కొద్దిగా జనానికి తెలవాలనేది కాబట్టి తెలిసింది. అప్పటికి కూడా హ్యాపీ. మరి మా నాన్నకి ఇంకా హైదరాబాద్లో ఏమన్నా చూడాలనుకుంటున్నాను నాన్న. అంటే ఏదైనా ప్రదేశం ఏదైనా చూడాలి అనేసి నీకు ఏమన్నా ఉన్నదా? బాలాజీ టెంపుల్ పోదామని అనుకున్నాను. చిలుకూరు బాలాజీ టెంపుల్. చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే పెద్దమ్మ గుడి. మరి మా నాన్నకి 2 చూపిస్తాయి. ఎందుకంటే నేనే చెప్పిన మా నాన్నకి, నాన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ అలాగే పెద్దమ్మ గుడి 2 బాగుంటాయి. ఇంకోటి పెద్దమ్మ తల్లి టెంపుల్లో మనం ఏమనుకున్నా నెరవేర్తి. చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే చాలా ఫేమస్, మనం చెప్పుకోని అవసరం లేదు, అందరికీ తెలిసిందే. మా నాన్నని అయితే తీసుకొని వెళ్తా. ఇంకా నీకేమైనా కోరికలు ఉన్నాయా బాపు? ఇంకా నేను ఇలా ఉండాలి, ఇంకా ఉండాలి, ఇంకా ఉన్నాయి. ఎందుకంటే మంచి పొజిషన్ అంటే హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కొని మంచి స్థాయిలో ఉండాలని నా కోరిక. అది నెరవేరుతుంది. ఎందుకంటే మా నాన్న కళ నెరవేరిందంటే ఒక చిన్న కారు కొనుక్కోవడం. అంటే నేను కొన్నది పెద్ద కారు అనేసి అనుకోను, ఒక చిన్న కారు కొనుక్కొని మా స్తోమతకు తగ్గట్టు మేము వెళ్ళిపోయాను. తర్వాత మా నాన్న కళ ఏంటంటే నేను హైదరాబాద్లో ఇల్లు కొన్నాను. కంపల్సరీ నేను ఇల్లు కొని అంటే ఇల్లు కొన్నప్పుడు వాళ్ళకు కూడా చూస్తారు. ఎందుకంటే మనం బ్లాగ్ చేస్తాం కాబట్టి. నేను ఆర్టిస్ట్ అయితే నువ్వు అనుకున్నావా? అనుకున్నా. ఎందుకు అనుకోలే, ఎప్పటికైనా తపలాలు తాళాలు కొట్టేది కాబట్టి వీడు ఆర్టిస్ట్ అవుతారు అనుకున్నా. మంచిగా ఓ ఎంఎస్ డాక్టర్ కావాలని ఉండే కోరిక, కానీ కాలే. అబ్బాయి ఎంఎస్ డాక్టర్ కావాలని అనే కోరికే నాకున్న కోరికే నీకేంటంటే తబలాలు మన ఉషాపారకంగా మా చిన్న మా అంటే మా పిల్లనిచ్చిన మామ కూడా నాటకపరంగా యక్షగాన కళాకారుడు కాబట్టి వంశంలో ఎవరో ఒక్కరు ఉంటారు కాబట్టి అది నీకు రక్త ప్రభావం వల్ల నీకు కూడా అంటింది. సరే ఆ దారి కాకుండా ఈ దారికి వచ్చినావు. సరే మంచి సముద్రంలో పడ్డావు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. సముద్రంలో పడ్డే అంటే బాగా అంటే పడతాం, ఎవరైనా పడతాం, కానీ ఈత రావాలి కదంటే. ఏరైతే వేసినాం వల్ల టెంకాయ కట్టుకున్నా పైకి ఈగాలి కదా. టెంకాయ కట్టుకున్నాం అంటే ఇప్పుడు టెంకాయ కట్టుకున్నా మునిగిపోతారు బాబు. లేకపోతే సొప్ప బెండ్లో లేకపోతే బాటిల్ కట్టుకోవాలి. ఈగాలి, కొద్దిగా మంచి పొజిషన్ లో ఉండాలి. ఇంకా మంచి పొజిషన్ అంట. మరి ఎంత బాగానే ఉంది బాబు. మరి నాకు ఏది వచ్చింది? నీకు కూడా పెళ్లి చేయాలి. ఏ పిల్లలు కోరుకుంటే ఆ పిల్లలు చేస్తానికి రెడీ. ఏది వచ్చింది ఆయన మా నాన్నకు అర్థమైపోయింది. పెళ్లి చేయాలని అంటాడు. అంటే నీ కోడలు ఎట్లుండాలి చెప్పు? నా కోడలు ఎట్లుండాలి? నీకు ఎట్లుంటే మంచిగా ఉంటుంది, నాకు కూడా ఎట్లుంటే మంచిగా. నీకు ఇలా పెళ్లి చేసుకోవాలంటే హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నాకనే పెళ్లి చేసుకోవాలంట. అది కూడా లాస్ట్ కోరిక నాకు. ఇక మన కిరాయిల ముందు కట్టుకొని చేసుకోవద్దు. ఓకే, మా నాన్న కోరిక మేరకు నేను హైదరాబాద్ ఇల్లు కట్టి గృహప్రవేశానికి ఇప్పుడు మీ అమ్మ పుడితే మీ అమ్మ తీసుకొని పోయి ఆడబిడ్డ లెక్క అప్పుడు ఓకే పెళ్లి చేసుకుంటే బెస్ట్. ఓకే, మరి మా పెళ్ళి అయితే నిర్ణయించిండు. కాకపోతే నేను ఇల్లు కట్టుకున్నాక ఒకవేళ ఇప్పుడు నేను ఇల్లు కట్టలేక లేట్ అయింది అనుకో, మరి అప్పుడు అలా అయితేనే ఉండాలని నేను అంటాను. మన దాంట్లో ఎవరు లేరు అట్లా ఉండడానికి. అందరూ 22-23 సంవత్సరాలు పే చేసుకున్నారు.
అయితే నీకెందుకంటే ఇంకొక 2 years గ్యాప్ ఎక్కువ ఇచ్చినాం, ఎందుకంటే పొజిషన్ మా ఎదగాలని. ఇప్పుడే చేస్తుండే కానీ 21K చేస్తుంది, కానీ మేము కూడా 21K చేసుకున్నాం, 24K చేసుకున్నాను నేను కూడా. పొజిషన్ ఏంటంటే నీకు ఇంకొక 2 సంవత్సరాలు ఎక్కువ ఇస్తాను, ఎందుకంటే నువ్వు ఇల్లు కట్టుకోవాలని, కొంచెం సంపాదన ఎక్కువ ఉండాలని. సరే, ఇక మరి 2 సంవత్సరాలు టైం ఇచ్చిండు, 2 సంవత్సరాలలో మరి కట్టడం అవుతుందో, 2 సంవత్సరాలు పోయి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుందో తెలియదు. అంత దేవుని దయ. వచ్చినావు కదా, ఇప్పుడు మా షూటింగ్లల్లో నువ్వు ఎక్కువ ఎవరికి అంటే నీకు ఎవరంటే ఇష్టం? నీకు ఇలా షూటింగ్లలో ఈ షూటింగ్లలో నీకు ఎవరంటే ఇష్టం? ఇక్కడ అందరంటే ఇష్టం, ఇక ఒక్కరి అని పేరు ఏమున్నది, ఎప్పటికీ చూస్తూనే ఉంటాం అందరినీ. ఎక్కువ అందరు అంటే ఇష్టం అంట. అందరు ఆర్టిస్టులు అందరినీ ఎవరిని చిన్నతనం చేయదు, అందరంటే అభిమానం, అందరూ అభిమానం. సూపర్. సుధీర్ అన్న మీతో ఎట్లా మాట్లాడి? సుధీర్ అన్న బాగానే మాట్లాడిండు, భాస్కర్ అన్న బాగా మాట్లాడింది, మేడం కూడా మంచిగా మాట్లాడింది, ఆదన్న కూడా మంచిగా మాట్లాడిండు. ఇంకా మీకు ఒక మంచి ట్విస్ట్ చెప్పాలంటే, నేను ఫస్ట్ ఎపిసోడ్కి వెళ్ళిపోయినా, మా నాన్న రావడానికి కారు ఉంటే కారు నుంచి దిగంగానే మా నాన్న ఎటు వెళ్ళిపోయిండు అని నేను చూస్తే ఆయన డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళిపోయాడు. నాకు కూడా తెలియదు. డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళి చూసుకుంటానంట. నాకు భయమైంది, ఇదేంటి మా నాన్న ఇంత అంటే ఇప్పుడు డాన్స్ ప్రాక్టీస్లు ఇవన్నీ చేసి డీకి వెళ్ళిపోతాడా లేకపోతే ఏంది అనేది. బాబు, వాళ్ళకి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. మా పటాసు ప్రవీణ్ ఛానల్ని ముందు ఏ విధంగా పటాసులో ఉన్నప్పుడు ఏ విధంగా ఆదరించారో ఇప్పుడు ఆదరిస్తారు, అదే విధంగా ఆదరించి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట బిల్లు కంపల్సరీగా ఎవరైనా సూచన వాళ్ళు కంపల్సరీగా గంట బిల్లు కొట్టండి. మరి నా నొక్కండి. అంటే మాట్లాడదాం అనుకున్నాం మా నాన్న చాలా, కాకపోతే ఇంకా మాట్లాడిద్దానికి టైం లేదు, షూటింగ్లో ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ టైం ఇంకా ఇంకొక మా నాన్నతో ఇంకొక మంచి మెమొరబుల్ మంచి వీడియోతో మేము ముందుకు వస్తా. కంపల్సరీ నా ఛానల్ని వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.